ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। हम सभी लोगों ने मिलकर మనందరము కలిసి रिसेंटली రీసెంట్ గా दसरा का त्योहार मनाया है। దసరా పండగ జరుపుకున్నాము. दशहरा माना దసరా అంటే हर आत्मा में ప్రతి ఆత్మలోనూ जो 10 विकार है, ఏవైతే 10 వికారాలు ఉన్నాయో 5 स्त्री के रूप में जन्म लिया हुआ समय किया हुआ विकार, ఆ 5 వికారాలేమో స్త్రీ కింద జన్మించినప్పుడు తీసుకున్న వికారాలు, उसके बाद 5 पुरुष के शरीर के रूप में साधन के रूप में लेने के बाद किया हुआ विकार, ఇంకొక 5 వికారాలు ఎలాగంటే ఆ ఆ, पुरुष का शरीर आधार पुरुष लेकर जो विकर्म किया है పురుష శరీరం తీసుకున్నప్పుడు తీసుకున్న 5 వికారాలు, वो सभी दसरा में जला दिया। అవన్నీ మనం ఏం చేసాము, దసరా రోజున అవన్నీ దహించి వేసాం. उसके बाद దాని తర్వాత नया जन्म, కొత్త జన్మ, ईश्वरीय जन्म, ఈశ్వరీయ జన్మ, अलौकिक जन्म, అలౌకిక జన్మ, सेवा का जन्म, సేవ యొక్క జన్మ, स्पेशली స్పెషల్ గా भगवान का प्रत्यक्षता का जन्म భగవంతుణ్ణి ప్రత్యక్షత చేసుకునే జన్మ, बच्चों के द्वारा పిల్లల ద్వారా बाबा బాబా शिवरात्रि के रूप में मनाना चाहते हैं। శివరాత్రి రూపంలో జరుపుకుందామని అనుకుంటున్నారు. बाबा कहते हैं బాబా అంటారు, ये जन्म विशेष है। మనది ఈ జన్మ చాలా విశేషమైనది. क्यों? ఎందుకు? इसमें बाप और बच्चों का दोनों एक ही दिन का जन्म है। ఎందుకంటే ఇది విశేషమైనది. ఎందుకంటే ఇందులో ఈ జన్మలో పిల్లలది మరియు తండ్రిది ఇద్దరిది జన్మదినము ఒకే రోజున. इसमें कर्म करने वाला बाप है, ఇందులో కర్మలు చేయించేవారు తండ్రి, साधन बच्चे हैं। సాధనాలు ఎవరు? పిల్లలు. बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత बहुत समय हमने जन्मदिन मनाया है। చాలా సార్లు మనము జన్మదినాన్ని జరుపుకున్నాం. हर शिवरात्रि में बाबा का मीनिंग अलग ही रहता है। ప్రతి ఒక్క శివరాత్రి రోజున కూడా బాబా యొక్క ఈ మీనింగ్ వేరే వేరేగానే ఉంటుంది. क्यों? ఎందుకు? पुरुषार्थ में लास्ट ईयर से भी ये साल का पुरुषार्थ आपको चेंज होता है। ఎందుకంటే పోయిన సంవత్సరం మీద పురుషార్థం మీద ఈ సంవత్సరం పురుషార్థం మారుతూ ఉంటుంది. संकल्प चेंज होता है, సంకల్పాలు కూడా మారుతూ ఉంటాయి. उसके आधार पर अनुभव भी चेंज होता है, దాని ఆధారంగానే అనుభవం కూడా మారుతూ ఉంటుంది. सेवा का विधि भी चेंज होता है। సేవ చేసే విధి కూడా మారుతూ ఉంటుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు मेरी जिंदगी में నా జీవితంలో जब बाबा मिले, యోగేష్ భాయ్ జీవితం గురించి చెప్తున్నారు. ఆయన జీవితంలో బాబా కలిసినప్పుడు पहले हम सेंटर में जाते थे क्लास सुनने के लिए स्टूडेंट्स के रूप में। అది మొదట బాబా తెలిసినప్పుడు స్టూడెంట్ రూపంలో సెంటర్ కి వెళ్ళేవారు యోగేష్ భాయ్. उसके बाद बाबा ने चित्र प्रदर्शनी में चित्र को पढ़ाने के लिए बाबा ने एक चांस दिया। తర్వాత ఏమో బాబా ఏం చేశారు, చిత్ర ప్రదర్శనలో అవన్నీ చిత్రాలు అన్ని చూపించి అవన్నీ చెప్పడానికి సేవ చేయడానికి నియమించారు. उसके बाद बाबा ने हर एक आत्मा को सेंटर में जो आते हैं उनको कोर्स देने के लिए निमित्त बनाए। దాని తర్వాత సెంటర్ కి వచ్చే ప్రతి ఒక్క ఆత్మకి 7 days కోర్స్ ఇస్తారు కదా, అది ఇవ్వడంలో అక్కడ నిమిత్తంగా చేశారు. उसके बाद अलग अलग सेवा केंद्र पर जाकर मुरली चलाने के लिए बाबा ने यूज किया। దాని తర్వాత రకరకాల వేరే వేరే సెంటర్స్ కి వెళ్ళి అక్కడ మురళి నడిపించడము అలా ఆ సేవ ఇచ్చారు. उसके बाद बट्टियों में योग कराने के लिए निमित्त बनाया। దాని తర్వాత బట్టీలలో యోగం చేయించేలాగా ఆ సేవ చేయడానికి నిమిత్తంగా పెట్టారు. उसके बाद शिवरात्रि में रक्षाबंधन में लौकिक लोगों को भी ज्ञान देने के लिए भी निमित्त बनाया। దాని తర్వాత శివరాత్రి అవి జరిగినప్పుడు లౌకికల్లో ఉన్న వాళ్ళకి అక్కడ జ్ఞానం ఇప్పించే దాంట్లో ఆ సేవలో కూడా నియమించారు. उसके बाद 3 दिन बट्टी कराने का, 10 दिन बट्टी कराने का, ऐसे थोड़ा प्रमोशन दिया बाबा ने। దాని తర్వాత 3 రోజులు బట్టి చేయించడం, లేకపోతే 10 రోజులు బట్టి చేయించడం, అలా అక్కడ నియమించి ప్రమోషన్ కూడా ఇచ్చారు.
उसके बाद अलग अलग राज्य में भी बाबा ने भेज दिया, कर्नाटका, आंध्रा, तेलंगाना, ऐसे अलग अलग लैंग्वेज में भी, अलग अलग राज्य में भी सेवा करने के लिए बाबा ने प्रमोशन दिया। దాని తర్వాత తెలుగు కర్ణాటకలోను, ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలో అలా రకరకాల రాష్ట్రాలకు కూడా పంపించి అనేక భాషల్లో కూడా సేవ చేయించే విధంగా నియమించారు. उसके बाद कोरोना आया। దాని తర్వాతేమో కరోనా వచ్చింది. अभी जूम द्वारा बाबा सेवा ले रहा है। ఇప్పుడు ఇప్పుడు బాబా ఏంటి సేవ ద్వారా సేవ తీసుకుంటున్నారు. इसके बाद बाबा विश्व कल्याण के लिए निराकार रूप में सेवा करने के लिए कह रहे हैं। అయితే ఇప్పుడు దీని తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే విశ్వ కళ్యాణం గురించి నిరాకార రూపంలో సేవ చెయ్యమని చెప్తున్నారు. इसका मतलब దాని అర్థం ఏంటంటే समय के अनुसार సమయం అనుసారంగా सेम ब्राह्मण बच्चों को ఈ సేమ్ బ్రాహ్మణ పిల్లలందరికీ सेम शरीर द्वारा ఆ సేమ్ అదే శరీరం ద్వారా अलग अलग वैरायटी का बाबा सेवा लेता है। రకరకాల వెరైటీ సేవలు బాబా తీసుకుంటారు. जैसे पिता भी अपने बच्चों द्वारा ఎలా అంటే తండ్రి కూడా తన పిల్లల ద్వారా जब वो अनुभव होते जाते हैं, बेटा अनुभव होते जाते हैं, వీళ్ళకి కొడుకు యొక్క అనుభవం జరుగుతూ ఉంటూ గనక अपने जिम्मेदारी को, अधिकार को बच्चों को ट्रांसफर करते हैं ना। అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తారు, వాళ్ళ అధికారాన్ని అంతా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ऐसे ही అలాగే बाप दादा भी బాప్ దాదా కూడా अपने बच्चों को, తమ పిల్లలకు, स्पेशली ब्राह्मण बच्चों को, స్పెషల్ గా బ్రాహ్మణ పిల్లలందరికీ अलग अलग शिवरात्रि के टाइम पर రకరకాల శివరాత్రి సమయంలో अलग अलग अलौकिक जन्म देना चाहते हैं। వేరే రకరకాలుగా అలౌకిక జన్మని ఇద్దామని అనుకుంటున్నారు. तो अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. हर साल में बाबा आपको क्या विशेषता दे रहा है। ప్రతి సంవత్సరము బాబా మీకు ఏమి విశేషతలు ఇస్తున్నారు అన్నది మీరు చెక్ చేసుకోండి. जैसे लौकिक में भी प्रमोशन होता है तो पोस्ट भी चेंज होता है ना, ब्रांच भी चेंज होता है, एरिया भी चेंज होता है। ఎలా అంటే లౌకికంలో కూడా చూడండి, ప్రమోషన్లు ఇస్తే కనుక బ్రాంచెస్ మారుస్తారు, అలాగే ప్లేస్ కూడా మారుస్తారు కదా. पोस्ट भी चेंज होता है, పోస్ట్ కూడా మారుతుంది, सैलरी भी चेंज होता है, శాలరీ కూడా చేంజ్ అవుతుంది, कमाई भी चेंज होता है, సంపాదన కూడా మారుతుంది, जो साधन मिलने वाला वो भी चेंज हो जाता है, ఏవైతే సాధనాలు దొరుకుతాయో అవి కూడా మారుతూ ఉంటాయి, अधिकार भी ज्यादा होने लगता है, అధికారం కూడా ఎక్కువ అవుతుంది, टेंशन भी ज्यादा होता है। టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. लेकिन यहाँ కానీ ఇక్కడైతే जितना आप हायर लेवल में जाते हो, ఎంత మీరు ఉన్నతంగా హైయర్ లెవెల్స్ కి వెళ్తూ ఉంటారో उतना आपके द्वारा बाबा ही ज्यादा सेवा करते हैं। అంత బాబా మీ ద్వారానే ఆ సేవ ఎక్కువ చేయిస్తారు. तो आज बाप दादा అయితే ఈ రోజు బాప్ దాదా अपने తమ चारों तरफ के, विश्व में रहने वाले चारों तरफ के విశ్వంలో ఉండే నలువైపులో ఉన్న పిల్లలకు श्रेष्ठ भाग्यवान ब्राह्मण बच्चों को देख रहे हैं। శ్రేష్ఠ భాగ్యవాన్ బ్రాహ్మణ పిల్లల్ని చూస్తున్నారు. बाबा देख रहे हैं బాబా ఏం చూస్తున్నారంటే बाप दादा की जो शक्तियां हैं, బాప్ దాదా యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో, जो ब्राह्मण आत्माएं ఎవరైతే బ్రాహ్మణ ఆత్మలు ఉన్నారో, निमित्त होकर ఎవరైతే బ్రాహ్మణ ఆత్మలు నిమిత్తంగా తయారయ్యి सारे विश्व में మొత్తం విశ్వం అంతటిలో कितना शक्तियों को फैला रहे हैं, ఎన్ని శక్తుల్ని వ్యాపింప చేస్తున్నారు, उन आत्माओं को ఆ ఆత్మలందరికీ अरब खरब बार, కోట్ల కోట్ల సార్లు, कोट से भी ज्यादा है, कोटि कोटि नहीं, उससे भी ज्यादा है, अरब खरब उससे भी ज्यादा है, पद्मा पदम, ఆ అరబ్ కరబ్ అన్ని సార్లు, కోట్ల కన్నా ఎక్కువ అవి అన్ని సార్లు उन आत्माओं को ఆ ఆత్మలందరికీ दिव्य अलौकिक जन्म का దివ్య అలౌకిక జన్మ యొక్క मुबारक दे रहे हैं। అభినందనలు ఇస్తున్నారు. बाबा पूछते हैं, मेरा जो मुबारक आप सभी लोगों पहुंच गया? బాబా అడుగుతున్నారు, నా అభినందనలన్నీ మీ వరకు వచ్చాయా? सभी लोग बच्चे कहते हैं, सिर हिलाते हैं, అందరు పిల్లలు అంటారు తల ఊపుతున్నారు వచ్చాయి అని చెప్పి, हाथ भी उठाते हैं, చేతులు కూడా ఎత్తుతున్నారు. लेकिन కానీ बाबा का ये जो मुबारक किन आत्माओं को पहुंचता है? అయితే కానీ ఈ బాబా యొక్క ఈ అభినందనలు ఎలాంటి ఎవరి ఆత్మలకు వరకు వస్తున్నాయి?
जो आत्माएं ఏ ఆత్మలైతే अपने मन बुद्धि को తమ మనసు బుద్ధిని क्लीन एंड क्लियर रखते हुए స్వచ్ఛంగా సత్యంగా ఉంచుకుంటారో, స్పష్టంగా ఉంచుకుంటారో, निस्वार्थ भाव से, నిస్వార్థ భావంతో, निर्माण भाव से, నిర్మాణ భావంతో, निर्माण भाव से, నిర్మాణ భావంతో, शुभ भावना शुभ कामना से శుభ భావనలు మరియు శుభ కామనలతో परमात्मा के हाथ में देकर పరమాత్మని చేతిలోకి ఇచ్చి, परमात्मा उस साधन को यूज करके అప్పుడు పరమాత్మ ఆ సాధనాన్ని ఉపయోగించుకుంటే एक सेकंड में ఒక్క సెకండ్ లో परमात्मा की शक्ति పరమాత్మని యొక్క శక్తి ऐसे अरब खरब लोगों तक जाकर पहुंच जाएगा ఇలా అరబ్ కరబ్ అంత మందికి వెళ్ళి చేరుకుంటే కనుక उनको ही ये दिव्य जन्म का मुबारक पहुंचता है। అలాంటి వాళ్ళకి ఈ దివ్య జన్మ యొక్క అభినందనలు వెళ్తాయి. सिर्फ अपने परिवार वालों को आप शक्ति देंगे, कोई एक पेशेंट को देंगे, एक गांव को देंगे, उनको एक मुबारक नहीं पहुंचेगा। ఎవరైతే ఓన్లీ వాళ్ళ పరివారం వాళ్ళకే, లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళకే, లేకపోతే ఒక పేషెంట్ కే అలా శక్తిని ఇస్తే గనక అలాంటి ఆత్మలకు ఈ శక్తి వెళ్ళి చేరదు, ఈ అభినందనలు వెళ్ళి చేరవు. एक आत्मा को तो आप एक सेकंड में देंगे तो आपको 1 रुपए मिल जाएगा। ఒక ఆత్మకి ఒక సెకండ్ లో మీరు ఇస్తే మీకు ₹1 వస్తుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. जब राजयोग में बैठते हो आपके द्वारा कितना शक्ति फ्लो होता है। మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు మీ నుంచి ఎంత శక్తి ఫ్లో అవుతుంది అన్నది చెక్ చేసుకోండి. उस समय आपको और कुछ भी काम नहीं रहना चाहिए, ఆ సమయంలో మీకు ఇంకా వేరే పని ఏమీ ఉండకూడదు. सिर्फ आपका मन बुद्धि सिर्फ परमात्मा के हाथ में ही रहना चाहिए। మీ మనస్సు బుద్ధి ఓన్లీ పరమాత్మని చేతిలోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. तो ऐसे आपका जन्म मना रहे हो, అలా మీరు మీ జన్మదినాన్ని జరిపించుకుంటున్నారా? हर सेकंड वो स्थिति बढ़ रही है। ప్రతి సెకండ్ ఆ స్థితి మీకు పెరుగుతుందా? तो हर दिन हर मंथ आपका जो स्थिति इंप्रूवमेंट हो रहा है चेक करो। ప్రతిరోజు ప్రతి నెల మీ స్థితి అన్నది ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. तो लास्ट ईयर का आपका स्थिति और इस साल का स्थिति में कंपैरिजन करना है। పోయిన సంవత్సరంలో మీ స్థితి, ఈ సంవత్సరం మీ స్థితి కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసుకుంటూ ఉండండి. भले आपके सामने स्थूल रूप में कोई आत्माएं नहीं भी होंगे, మీ ఎదురుగా స్థూల శరీరంతో ఆత్మలు ఉండకపోవచ్చు, लेकिन मन द्वारा उतना सेवा हो रहा है वो चेक करो। కానీ మనస్సు ద్వారా అంత సేవ జరుగుతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి. कैसे चेक करें? అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఈ స్థితిని? उसके लिए बाबा ఆ స్థితిని చెక్ చేసుకోవడానికి బాబా ఏం చెప్తున్నారంటే, एक माला बना रहे थे, బాబా ఏంటంటే ఒక మాలను తయారు చేస్తున్నారు. इसमें 108 मणि का माला नहीं बना रहे थे। అయితే ఈ మాల్లో 108 మణులతో మాల తయారు చేయటం లేదు. आदि से अब तक कितना आत्माएं बाबा के साथ अमर रहे, ఆది నుంచి ఇప్పటి వరకు బాబాతో ఏ ఆత్మలైతే అమరంగా ఉన్నారో ये बाबा चेक कर रहे थे। అది బాబా చెక్ చేస్తున్నారు. इसमें 2 मीनिंग है। అయితే ఇందులో ఈ వాక్యంలో 2 అర్థాలు ఉన్నాయి. एक है 1936 से आज तक जो यज्ञ से आदि से अभी तक जो आत्माएं हैं वो कितना है वो बाबा चेक कर रहे थे। 1936లో ఎప్పుడైతే యజ్ఞం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆత్మలైతే ఉన్నారో వాళ్ళని బాబా చెక్ చేస్తున్నారు. ये 2002 का मुरली है। అయితే ఈ మురళి ఎప్పటిది? 2002 సంవత్సరంది. अभी हमारे रतन मोहिनी दादी है, वहां से मन स्टार्टिंग से अभी तक वो आत्मा है ना यज्ञ में। అప్పుడు రతన్ మోహిని అది 2002 సంవత్సరం వరకు మొదట స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నారు కదా. अभी है रतन मोहिनी दादी अभी है, वो 1936 से आज तक वो आत्मा निरंतर यज्ञ में है। రతన్ మోహన్ దాది అప్పటి నుంచి 1936 నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ యజ్ఞంలో ఉన్నారు. तो आदि में और मध्य स्थापना में अभी विनाश के समय में भी वो आत्माएं हैं अभी। అయితే కాబట్టి ఆదిలో ఉన్నారు, మధ్యస్థంలో ఉన్నారు, ఇప్పుడు వినాశనం అయ్యే సమయం ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారు तो యజ్ఞంలో. वो आत्माओं को ये मीनिंग आता है। అయితే అలాంటి ఆ ఆత్మలందరికీ ఈ మీనింగ్ వస్తుంది. लेकिन हम तो अभी 1936 में तो नहीं आए।
కానీ మనం 1936లో లేం కదా! అప్పుడు రాము. అందులోకి రాము. शायद होंगे लेकिन इस शरीर में तो नहीं होंगे, हमको मालूम नहीं है, हम किसी को भी। ఆ! ఉండవచ్చేమో కానీ మనం ఈ శరీరంలో లేం కదా! అప్పుడు. तो इस शरीर में हमको कब ज्ञान मिला? అయితే ఈ శరీరంలో మనకి ఈ శరీరంలో ఉండగా ఎప్పుడు జ్ఞానం కలిగింది? तो हमारे लिए मीनिंग क्या है? అయితే మన గురించి మీనింగ్ ఏంటి? ज्ञान लेने के बाद జ్ఞానం తీసుకున్న తర్వాత बाबा ने आपको जन्म दिया, జ్ఞానం తీసుకున్న తర్వాత బాబా మీకు జన్మనిచ్చారు. आपको बाबा ने पालना दी। మీకు బాబా పాలన ఇచ్చారు. अभी दशहरा द्वारा आप में जो विकार है बाबा ने उसको जला दिया, विनाश किया। ఇప్పుడు దసరాలో 10 వికారాల్ని మీలో ఉన్న 10 వికారాల్ని దహించి వేశారు. तब से आज तक आप निरंतर अमर में रहे या बीच बीच में बाबा को डाइवर्स दिया, ये बाबा चेक कर रहे थे। అయితే మీరు జ్ఞానం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బాబాతో అలానే ఉన్నారా లేకపోతే మధ్యలో ఏమైనా డైవర్స్ తీసుకున్నారా అది బాబా చెక్ చేస్తున్నారు. बीच में अमृत वेले छुट्टी डालना, मुरली सुनना, छुट्टी डालना, ये सभी मर जाना। అయితే మధ్య మధ్యలో అమృత వేళ సెలవు తీసుకోవడము లేకపోతే మురళి వినడంలో సెలవు తీసుకోవడం ఇవన్నీ ఏంటంటే చనిపోవడం అన్నట్టు లెక్క అన్నమాట. कोई कोई हमको फोन करते हैं, కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. हम पूछते हैं हम कितना सालों से ज्ञान में हैं। అప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నారు అని చెప్పి. मैं उनको पूछता हूँ कि आप कितना साल से ज्ञान में हैं। యోగేష్ భాయ్ వాళ్ళని అడుగుతారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నారు అని చెప్పి. वो कहते हम छोटेपन से ही ज्ञान में थे, మేము వాళ్ళు అంటారు మేము చిన్నప్పటి నుంచి జ్ఞానంలో ఉండేవాళ్ళము. हम माँ के साथ सेंटर में जाते थे, మేము అమ్మతో సెంటర్ కి వెళ్లే వాళ్ళము. बीच में एक 10-15 साल गैप हुआ, మధ్యలో 10-15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. उसके बाद भी थोड़ा आ गए। దాని తర్వాత కూడా కొంచెం వచ్చాము. अभी 1 साल से 2 साल से थोड़ा सीरियस है, ऐसे कहते हैं। ఇప్పుడు 1-2 సంవత్సరాల నుంచి కొంచెం సీరియస్ గా వెళ్తున్నాము అని చెప్తారు. इसका मतलब దీని అర్థం ఏంటి? जन्म से अभी तक बीच में थोड़ा समय मर गए थे ना। దీని అర్థం ఏంటంటే జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొంత సమయం మరణించినట్టే కదా. क्यों? ఎందుకు? बाबा के ऊपर निश्चय नहीं है, ఎందుకంటే బాబా మీద నిశ్చయం లేదు, प्यार नहीं है, ప్రేమ లేదు, स्नेह नहीं है, స్నేహం లేదు, यथार्थ राजयोग नहीं है, యథార్థమైన రాజయోగం లేదు, सेवा में उमंग उत्साह नहीं है। సేవలో ఉల్లాస ఉత్సాహాలు లేవు. इसलिए थोड़ा से बाबा से डाइवर्स हो गए ना। అందువల్ల కొంచెం బాబా దగ్గర నుంచి డైవర్స్ అయ్యాయి కదా. तो बाबा पूछते हैं, అయితే బాబా అడుగుతున్నారు ऐसे परसेंटेज वाले आत्माएं बहुत कम थे, అయితే ఇలాంటి పర్సెంటేజ్ ఉన్న ఆత్మలు చాలా తక్కువ మంది ఉన్నారు. फिर भी ब्राह्मण आत्माएं हैं। అయినా సరే వాళ్ళు బ్రాహ్మణ ఆత్మలే. एक बात याद रखिएगा, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, भगवान को अपने लिए, अपने परिवार के लिए आप यूज करेंगे, आप ब्राह्मण नहीं हो। మీరు భగవంతుడిని మీ గురించి మరియు మీ పరివారం గురించి ఉపయోగించుకున్నారు అంటే మీరు బ్రాహ్మణులు కాదు. आप कौन हो? మీరు ఎవరు? भगत हो। అప్పుడు మీరు భక్తులు అయిపోతారు. भगत क्या करते हैं? భక్తులు ఏం చేస్తారు? अपने लिए, अपने परिवार के लिए मांगते, मुझे दे दो, मेरे परिवार के लिए दे दो। आप भगत बन गए ना। వాళ్ళ గురించి మరియు వాళ్ళ పరివారం గురించి నాకు ఇవ్వండి, నా పరివారానికి ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మీరు ఎలాగ అడిగితే మీరు భక్తులు అయిపోయినట్టే కదా. तो ब्राह्मण कौन है? అయితే బ్రాహ్మణులు ఎవరు? भगवान की जो शक्तियों को, प्रसादों को, भक्त को जो देने के लिए निमित्त बनते हैं वो ब्राह्मण है। भगवान के जो प्रसाद भक्तों को देने के लिए जो निमित्त बनते हैं वो ब्राह्मण है। భగవంతుని యొక్క ప్రసాదం ఏదైతే ఉందో అది భక్తులందరికీ ఇచ్చేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. माना जो सेवा के लिए निमित्त बनते हैं, అంటే ఏంటంటే వాళ్ళు సేవకి నిమిత్తంగా తయారవుతారు. बड़े वाचा सेवा हो, तन का सेवा हो, धन का सेवा हो, भगवान की प्रत्यक्षता करने के लिए जो निमित्त बनते हैं वो ब्राह्मण है। అంటే అక్కడ వాచా సేవ అవ్వచ్చు లేకపోతే మనసా సేవ అవ్వచ్చు, ఏ సేవ అయినా సరే భగవంతుడి ఈ భక్తులకి ఇచ్చేటట్టుగా వాళ్ళు నిమిత్తంగా ఉంటారు. तो एक दिन में आप चेक करो, కాబట్టి ఒక్క రోజులో మీరు చెక్ చేసుకోండి, अपने पुरुषार्थ में, మీ పురుషార్థంలో, साधना में, సాధనలో, ईश्वरीय जीवन में ఈశ్వరీయ జీవితంలో अब भगत ज्यादा समय हो या ब्राह्मण ज्यादा समय हो,
మీరు ఎక్కువ సమయం భక్తుల కింద ఉన్నారా? లేకపోతే ఎక్కువ సమయం బ్రాహ్మణుల కింద ఉన్నారా? तो बाबा क्या कहते हैं, బాబా ఏమంటారు? एक तरफ है करोड़ों आत्माएं బాబా అంటారు ఒక వైపునేమో కోట్లాది మంది ఆత్మలున్నారు. और एक तरफ है एक ब्राह्मण आत्मा। ఒక వైపేమో ఒక బ్రాహ్మణ ఆత్మే ఉన్నారు. तो एक ब्राह्मण आत्मा द्वारा बाबा हर रोज करोड़ों आत्माओं का समस्या समाधान के लिए साधन के रूप में यूज करता है। అయితే బాబా ఏం చేస్తారు? ఆ ఒక్క బ్రాహ్మణుడిని కోట్లాది మంది ఆత్మలకు వాళ్ళ సమస్యలకు సమాధానం ఇచ్చేటటువంటిగా ఈ బ్రాహ్మణుని తయారు చేస్తారు, ఇప్పిస్తారు. ऐसे समय अभी आया है। అయితే అలాంటి సమయం ఇప్పుడు వచ్చేసింది. क्यों? ఎందుకు? सारे विश्व में सभी आत्माएं भगवान से शक्ति मांग रहे हैं, समस्या का समाधान मांग रहे हैं, उतना डिमांड है। ఆ సమయం ఎందుకు వచ్చింది? ఈ మొత్తం విశ్వం అంతటిలోను, ప్రపంచం అంతటిలోను ఆత్మలందరూ వాళ్ళ సమస్యలకి సమాధానం ఇప్పించమని భగవంతుణ్ణి అడుగుతున్నారు, ఆ శక్తిని ఇమ్మంటున్నారు. उसमें ब्राह्मण आत्माएं कम है। అందులో బ్రాహ్మణాత్మలు తక్కువ మంది ఉన్నారు. उस ब्राह्मण आत्माओं में भी कोई में भी कोई बहुत कम है। అయితే ఆ బ్రాహ్మణ ఆత్మలలో కూడా కొంతమందిలో కొంత అలా కొంతమంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు బ్రాహ్మణులు. नॉर्मल आत्माएं तो भगत लोग हैं, नॉर्मल मनुष्य लोग हैं। సాధారణమైన ఆత్మలు అయితే మామూలు భక్తులు మామూలు నార్మల్ కామన్ పీపుల్ వాళ్ళు. आप कोई में कोई तो आ गए, మీరైతే ఏంటి ఇప్పుడు కొంతమందిగా మీరు వచ్చారు కదా, ब्राह्मण तो बने, బ్రాహ్మణులుగా అయితే తయారయ్యారు. लेकिन अपना पार्ट ब्राह्मण के रूप में निभा रहे हो అయితే మీ పాత్రని మీరు బ్రాహ్మణ రూపంలో మీరు నిర్వర్తిస్తున్నారా? या भगत के रूप में सारा दिन सारे साल मांग रहे हो अपने शरीर के लिए, अपने परिवार के लिए? లేకపోతే భక్తుల రూపంలో రోజంతా కూడా భగవంతుడిని మీ గురించి లేకపోతే మీ పరివారం గురించే అడుగుతున్నారా? जो मांगते हैं वो ब्राह्मण ही बनते हैं। ఎవరైతే అడుగుతారో వాళ్ళు బ్రాహ్మణుల కింద తయారవ్వలేరు. ब्राह्मण क्या करता है, सदा भगवान का प्रसाद देता है, उनके पीछे भगवान रहता है। బ్రాహ్మణులందరూ ఏమవుతారు? సదా భగవంతుడి ప్రసాదాన్ని ఇస్తారు భక్తులకి. ब्राह्मण के पीछे भगवान रहते हैं। బ్రాహ్మణుల వెనకాల భగవంతుడు ఉంటారు. तो आपके द्वारा सारे विश्व के कोई भी आत्मा हो, उनकी समस्या का समाधान होना चाहिए। మీ ద్వారా ప్రపంచంలో ఏ ఆత్మకైనా సరే వాళ్ళ సమస్యకి సమాధానం దొరికి తీరాలి. उसमें आपको डिवाइड नहीं करना है। అందులో కూడా మీరు ఏమి డివైడ్ చేయకూడదు. अपने धर्म वाले, अपने देश वाले, अपने जात वाले, अपने परिवार वाले, स्त्री है पुरुष है, ऐसे आप डिवाइड नहीं करना है। మీరు ఈ సమస్యకు సమాధానాలు ఇవ్వడంలో కూడా ఏమి వీళ్ళు మా ధర్మం వాళ్ళకే చేయాలి, మా దేశం వాళ్ళకే చేయాలి, ఇలా స్త్రీకే చేయాలి, పురుషులకే చేయాలి, ఇలా ఏమి మీరు డివైడ్ చేయకూడదు. जैसे पूजा होने के बाद ఎలా అంటే పూజ అయిన తర్వాత ब्राह्मण प्रसाद लेकर आता है ना, బ్రాహ్మణులు ప్రసాదం తీసుకుని వచ్చి ఇస్తారు కదా. जो भी हाथ ऐसे करते सभी को देता ही जाता है। वो छोटा है कि बड़ा है कि स्त्री है कि पुरुष है कि धनवान है कि गरीब है कि वो कुछ भी नहीं देखता है, सिर्फ देते ही जाना उनका काम है। ఆ బ్రాహ్మణుల యొక్క పని ఏంటి? అక్కడ భగవంతుని దగ్గర నుంచి ప్రసాదం తెచ్చిన వెంటనే ఎవరైతే చేతులు చాపి అడుగుతారో వాళ్ళందరికీ ఇస్తూనే ఉంటారు. అందులోని పిల్లలు లేకపోతే పురుషులు స్త్రీలు అని ఏమి చూడరు. ఎవరైతే చేయిస్తారో వాళ్ళందరికీ ప్రసాదం పెడుతూ వెళ్తారు. ब्राह्मण का जिंदगी कैसे चलता है, ఆ బ్రాహ్మణుల యొక్క జీవితం ఎలా వెళ్తూ ఉంటుంది? उनका परिवार कैसे चलता है? వాళ్ళ పరివారం వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారు? ब्राह्मण का जो कर्म करते हैं उसके कमाई से ही उनका परिवार चलता है। బ్రాహ్మణులు ఆ పని ఇక్కడ ఏం కర్మలు చేస్తారో ఆ పనులు చేసిన తర్వాత వచ్చిన సంపాదన ద్వారానే బ్రాహ్మణుల యొక్క పరివారం అంతా జీవిస్తుంది. तो अपने को चेक करो, मैं हर रोज कितना ईश्वरीय सेवा करते हुए मेरा संसार में निभा रहा हूँ। అయితే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు రోజంతా కూడా ఈశ్వరీయ సేవ చేస్తూ కూడా నా సంసారాన్ని నేను నిర్వర్తిస్తున్నానా లేదా అన్నది చెక్ చేసుకోండి. जो भी हमारे जिंदगी में आते हैं ईश्वरीय सेवा का फल है, ऐसे आपको महसूसता होती है? ఏదైతే మీ జీవితంలోకి వస్తుందో అది ఈ ఈశ్వరుడి సేవ చేసిన ఫలితం వల్ల అని మీకు అనుభూతి జరుగుతుందా? जैसे सेवा केंद्र में निमित्त सरेंडर भाई बहन रहते हैं ना, वो फुल टाइम ईश्वरीय सेवा में ही रहेंगे। ఎలా అంటే ఇప్పుడు సెంటర్ లో ఉంటారు కదా అక్కయ్యలు అన్నయ్యలు, వాళ్ళు ఎప్పుడు ఫుల్ సర్వీస్ వాళ్ళంతా సెంటర్ లోనే చేస్తారు.
उनको कपड़ा हो, भोजन हो, हेल्थ के लिए टैबलेट्स हो, जो भी उनको ईश्वरीय यज्ञ से ही मिलता है, क्योंकि फुल टाइम वो ईश्वरीय सेवा ही कर रहे हैं। వాళ్ళు అక్కడ సెంటర్ లో ఉండే అక్కయ్యలకి అన్నయ్యలకి వాళ్ళకి భోజనం కావచ్చు, లేకపోతే దుస్తులు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా సరే యజ్ఞం నుంచే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం ఇక్కడ సర్వీస్ చేయడానికే, సేవ చేయడానికే సెంటర్ లో నిమిత్తమై ఉంటారు కాబట్టి. आप भले गृहस्थ में हो, మీరు గృహస్థుల్లో ఉండొచ్చు, लेकिन मन द्वारा ऐसे निरंतर ईश्वरीय सेवा कर सकते हो ना। మీరు అయితే ఇలా రోజంతా మీరు మనసుతో ఈశ్వరీయ సేవ చేయొచ్చు కదా. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, हम गृहस्थ में रहते निरंतर ईश्वरीय सेवा कैसे करें, वो विधि थोड़ा बताइए ना। మేము గృహస్థల్లో ఉంటూ రోజంతా కూడా ఎలా సేవ చేయాలి, ఆ విధిని మీరు చెప్పండి అని చెప్పి పిల్లలందరూ అడిగారు తండ్రిని. बाबा कहते हैं राजयोग गृहस्थ में रहते हुए आपको प्रैक्टिस करना है, सभी लोग सेंटर में आकर बैठ नहीं सकते। మీరు అందరు పిల్లలు కూడా సెంటర్ కి వచ్చి చెయ్యలేరు, కాబట్టి మీరు రాజయోగంలో అలా మీ పనులు మీరు చేసుకుంటూ ఈ రాజయోగం చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. उसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి? बाबा के बच्चे बनने के बाद, బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత, बाबा ने जन्म देने के बाद, బాబా మనకి జన్మనిచ్చిన తర్వాత, परमात्मा ने आपको जो भी विशेषता दी है, పరమాత్మ మీకు ఏదైతే విశేషతలు ఇచ్చారో वो सारे विशेषताओं को आप ईश्वर का अर्पण करना है। మీరు ఆ విశేషతలన్నిటినీ కూడా ఈశ్వరునికి అర్పించండి. आपने तन भगवान को दिया है, మీరు మీ తనువుని భగవంతునికి ఇచ్చారు, मन दिया है, మనస్సుని ఇచ్చారు, धन दिया है, ధనాన్ని ఇచ్చారు, समय दिया है, సమయాన్ని ఇచ్చారు, संकल्प दिया है, సంకల్పాన్ని ఇచ్చారు, श्वास दिया है, శ్వాసని ఇచ్చారు, जीवन दिया है, జీవితం కూడా ఇచ్చారు, कर्मेंद्रिय दिया है, కర్మేంద్రియాల్ని కూడా ఇచ్చారు, कर्म भी दिया है, కర్మల్ని కూడా ఇచ్చారు, कर्म का फल भी दिया है। కర్మల యొక్క ఫలితాన్ని కూడా ఇచ్చారు. तो सब कुछ बाबा का हो गया ना। అప్పుడు అంతా కూడా బాబాదే అయిపోయింది కదా. तो साधन सभी बाबा का हो गया। సాధనాలన్నీ బాబాకే అయిపోయాయి, బాబా యొక్క సాధనాల కిందే అయిపోయాయి. भले आप कहाँ भी हो, మీరు ఎక్కడున్నా సరే, भले आपका शरीर कहाँ भी हो, మీ శరీరం ఎక్కడున్నా సరే, भले माँ बाप के घर में हो, पति के घर में हो, वेजिटेबल मार्केट में हो, తల్లిదండ్రుల ఇంట్లో ఉండొచ్చు మీరు, లేకపోతే భర్త ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే వెజిటబుల్ మార్కెట్ లో ఉండి ఉండొచ్చు. तो हर सेकंड आपके द्वारा बाप दादा कर्म कर रहा है। అయితే ఇలా ఉన్నప్పుడు ప్రతి సెకండ్ బాబా మీ ద్వారా కర్మలు చేయిస్తున్నారు. कैसे? ఎలా? मन बुद्धि द्वारा। మీ మనసు బుద్ధి ద్వారా. कैसे आप भगवान से कराते हो, सिर्फ आप ही जानते हो और कोई नहीं जानता है। ఎలా భగవంతుడితో చేయిస్తారో అది మీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. क्योंकि भगवान तो निराकार है। ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు. आत्मा कैसे अपने कर्मेंद्रिय द्वारा कर्म कराती है, सिर्फ आत्मा जानती है ना, और कोई नहीं जानते हैं। ఆత్మ తన కర్మేంద్రియాల నుంచి కర్మేంద్రియాలతో పని చేయిస్తూ ఉంటే ఆత్మకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు కదా. आत्मा ने क्या डायरेक्शन दिया है, कर्मेंद्रिय क्या कर्म कर रहे हैं, आत्मा ही जानते हैं ना, बाजू वालों को पता नहीं चलता है। ఆత్మ కర్మేంద్రియాలకి ఏ డైరెక్షన్ ఇచ్చింది, కర్మేంద్రియాలు ఎలా చేస్తున్నాయి అన్నది ఆత్మకే తెలుసు, అంతేగాని పక్క వాళ్ళు ఎవరికి తెలియదు కదా. ऐसे అలాగే हर सेकंड, ప్రతి సెకండ్, हर समय, ప్రతి సమయము, हर संकल्प ప్రతి సంకల్పము विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణానికి भगवान को अर्पण करेंगे तो భగవంతుడికి అర్పించాము అంటే కనుక वो साधन भगवान यूज करेगा। అప్పుడు ఆ సాధనాన్ని భగవంతుడు ఉపయోగించుకుంటారు. बाबा ने यूज किया तो బాబా ఉపయోగించుకుంటే కనుక उस कर्म का फल सफल होता है। బాబా ఉపయోగించుకుంటే ఆ కర్మ యొక్క ఫలితము సఫలం అవుతుంది. सफल माना क्या है? సఫలం అవ్వడం అంటే ఏంటి? आत्मा के अकाउंट में जमा होना। ఇక్కడ సఫలం అవ్వడం అంటే ఆత్మ యొక్క అకౌంట్ లో జమ అవ్వటం. अपने को शरीर समझकर अकेले बनकर आप कर्म करेंगे तो మిమ్మల్ని మీరు శరీరము అనుకుని మీరు ఒంటరిగా మీరు కర్మలు చేసినట్టయితే समझ लो आप कलयुग में हो। మీరు అనుకోండి మీరు కలియుగంలో ఉన్నట్టు. उसका फल क्या होता है? దాని ఫలితం ఏమవుతుంది? विकर्म होता है। ఈ కర్మలు జరుగుతాయి. आत्मा के अकाउंट में माइनस होता है। అప్పుడు ఆత్మ యొక్క అకౌంట్ లో మైనస్ అయిపోతుంది కదా. सारे कर्म होने के बाद आपका मन में टेंशन आता है।
మొత్తం అప్పుడు కర్మలు అయిపోయిన తర్వాత మీ మనసులోకి టెన్షన్ వస్తుంది. बुद्धि द्वारा चिंता स्टार्ट होता है, బుద్ధి ద్వారా చింత స్టార్ట్ అవుతుంది. असफलता का फीलिंग आता है, అసఫలత యొక్క ఫీలింగ్ వస్తుంది. गुस्सा आता है, కోపం వస్తుంది. मन डिस्टर्ब होता है। అంటే డిస్టర్బ్ అవుతారు. इसका मतलब कमाई नहीं हुआ है। దాని అర్థం ఏంటి? మీకు సంపాదన జరగటం లేదు అని అర్థం. दूसरी बात बाबा क्या कहते हैं, రెండో మాట బాబా ఏం చెప్తున్నారు అంటే, ये साधन आपने विश्व कल्याण के लिए दिया है, ये सा- जो साधन आपने विश्व कल्याण के लिए दिया है, మీరు ఏ సాధనం అయితే ఈ విశ్వ కళ్యాణానికి ఇచ్చారో, जो आपने विश्व कल्याण के लिए दिया है, ఏదైతే మీరు విశ్వ కళ్యాణానికి ఇచ్చారో तो उस एक सेकंड का फल बहुत रहता है। అప్పుడు అక్కడ ఒక్క సెకండ్ కి వచ్చిన ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది. तो उसका जो रिजल्ट है ना बहुत फास्ट आपको दिखाई देता है। అప్పుడు ఆ రిజల్ట్స్ మీకు చాలా ఫాస్ట్ గా కనిపిస్తాయి. तो इसके कारण కాబట్టి దీని కారణంగా हर सेकंड में ప్రతి సెకండ్ లోనూ आप कहाँ भी हो, మీరు ఎక్కడున్నా సరే सफलता मूर्त के रूप में సఫలతా మూర్తి రూపంలో बाबा आपको यूज करेगा। బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. इसका मतलब దీని అర్థం ఏంటంటే, कर्म क्या करना है, किनको देना है, कैसे देना है, ये सभी बाबा डिसाइड करेगा। దీని అర్థం ఏంటంటే కర్మ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఇదంతా బాబానే డిసైడ్ చేస్తారు. सिर्फ आप मूर्ति बनकर सफलता का अनुभव करते रहो ना, మీరు ఓన్లీ మూర్తి కింద తయారయ్యి సఫలత యొక్క అనుభూతి చెందండి. टेम्पल में मूर्ति रहता है, దేవాలయాల్లో మూర్తి ఉంటుంది. कोई भगत आकर कुछ मांगते रहता है, रोता रहता है, भजन गाते रहता है, डांस करता रहता है। కొంతమంది భక్తులు వచ్చి అన్ని అడుగుతారు, లేకపోతే డాన్స్ చేస్తారు, భజన చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. मूर्ति देखता रहता है, మూర్తి అలా చూస్తూ ఉంటుందంతే. वो क्यों रो रहा है, क्यों नारियल लेकर आया है, क्यों डांस कर रहा है, मूर्ति को मालूम नहीं है। అక్కడ వాళ్ళు భక్తులు ఎందుకు కొబ్బరికాయ తెచ్చారు, ఎందుకు డాన్స్ చేస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు ఏమీ తెలియదు. उनको कुछ मिल रहा है इसलिए तो वो ऐसे बिहेव कर रहा है, पाठ कर रहा है। వాళ్ళకి దొరుకుతుంది ఏదో, అందుకే వాళ్ళు ఇలా పాత్ర చేస్తున్నారు కదా. तो मूर्ति द्वारा कौन दे रहा है? అయితే మూర్తి ద్వారా ఎవరు చేయిస్తున్నారు? बाबा तो दे रहा है, బాబాయ్ ఇస్తున్నారు కదా. आपकी आत्मा द्वारा ही दे रहा है। మీ ఆత్మ ద్వారానే కదా వాళ్ళకి ఇస్తున్నారు. लेकिन मूर्ति को क्या पता चलता है? కానీ మూర్తికి ఏం తెలుస్తుంది? उसके ऊपर जो रत्न से भरा हुआ किरीट डाला है, गहने डाले हैं, बहुत अच्छा सुंदर बनाया है, तो वो मूर्ति को पता चलता है। మూర్తికి ఏం తెలుస్తుంది? రత్నాలు పొదిగిన కిరీటం ఉంటే గనక, నగలు వేసుకుంటే గనక, నగలు వేస్తే గనక ఇవన్నీ మూర్తికి తెలుస్తాయి. क्योंकि वो दिखाई देता है ना। ఎందుకంటే అవన్నీ కనిపిస్తాయి కదా. तो सारा कर्म किसने किया? అయితే మొత్తం కర్మంతరిని ఎవరు చేశారు? भगवान ने किया। భగవంతుడే చేశారు కదా. फल किसको मिला? ఫలితం ఎవరికి దొరికింది? मूर्ति को मिला। మూర్తికే దొరికింది కదా. क्यों मिला? ఎందుకు దొరికింది? वो तो पहले पत्थर था, ఎందుకంటే ఆ మూర్తి మొదట రాయి. अपने को ईश्वरीय कार्य के लिए उन्होंने समर्पण कर दिया ना। ఎందుకంటే తనకి తాను ఈశ్వరీయ కార్యానికి ఇచ్చేసింది కదా, అర్పించేసింది కదా. जब मैंने आपको जन्म दिया था నేను ఎప్పుడైతే మీకు జన్మనిచ్చానో उस समय आप भी वैसे ही पत्थर थे, ఆ సమయంలో అప్పుడు కూడా మీరు ఇలాగే రాయిలాగే ఉండేవారు. ऐसे मैंने आपको रेडी करते 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 मूर्ति बना के रेडी कर लिया है। నేను ఇప్పుడు మిమ్మల్ని అలా తయారు చేస్తూ మిమ్మల్ని ఆ రాయిలా ఉండే మిమ్మల్ని మూర్తి కింద తయారు చేశాను. लेकिन కానీ एक टेम्पल में रहने वाले मूर्ति नहीं हो आप, మీరు ఒక గుడిలో, ఒక దేవాలయంలో ఉండే మూర్తి కాదు, घूमने वाला मूर्ति हो। మీరు తిరిగే మూర్తులు అన్నమాట. अब जहां भी जाते हो మీరు ఎక్కడికి వెళ్ళినా సరే आपके द्वारा మీ ద్వారా हर सेकंड ప్రతి సెకను आपको మీకు, आपके संबंध संपर्क में रहने वाले आत्माओं को, మీతో ఉండే సంబంధ సంపర్కాల్లో ఉండే ఆత్మలకు, वायुमंडल को, లేకపోతే వాయుమండలానికి, వాతావరణానికి, या दुनिया के कोई भी कोने में रहने वाले आत्माओं को లేకపోతే ప్రపంచంలో ఏ మూల ఉన్న ఆత్మలకైనా సరే बाबा शक्ति देता है। బాబా శక్తిని ఇస్తారు. आप पूछ सकते हो మీరు అడగచ్చు కూడా, वो कैसे एक जगह से दूसरे जगह तक बाबा का शक्ति पहुंचता है? ఎలా బాబా యొక్క శక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తుంది అని చెప్పి. हम तो कर्नाटका में बैठे हैं, మేమైతే కర్ణాటక
కర్ణాటకలో కూర్చున్నాము. हमारा वॉइस से फ्रैक्शन ऑफ ए सेकंड में हैदराबाद मुंबई सभी जगह पर जाकर पहुंच रहा है ना। మా వాయిస్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో హైదరాబాద్, ముంబై అలా వెళ్లి చేరుతుంది కదా ఇప్పుడు ఈ జూమ్ లో. ऐसे मन द्वारा संकल्प करेंगे वो भी जाकर पहुंचेगा ना। అలాగే మనసుతో కూడా సంకల్పాలు చేశామంటే అవి కూడా వెళ్లి చేరతాయి కదా. कभी कभी हम संकल्प करते हैं अभी इसका फोन आएगा, तुरंत उनका फोन आ जाएगा ना। అప్పుడప్పుడు మనం సంకల్పం చేస్తూ ఉంటాము, వీళ్ళ ఫోన్ వస్తుందేమో అని చెప్పి వెంటనే ఫోన్ వస్తూ ఉంటుంది కదా. कोई मैसेज टाइप करते हैं इन्होंने शरीर त्याग कर दिया, वो दुख उसमें भरा हुआ रहता है। जो उस मैसेज को पढ़ते हैं एक हफ्ते के बाद वो दुख का फीलिंग उनको होता है। ఎవరైతే ఎవరైతే ఎలా చనిపోయారు అని చెప్పి మెసేజ్ పెట్టారు అంటే కనుక వాళ్ళు దుఃఖంతో పెడతారు అది ఆ మెసేజ్. తర్వాత వారం రోజుల తర్వాత ఆ మెసేజ్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా దుఃఖం వస్తుంది కదా. तो इसका मतलब అయితే దీని అర్థం ఏమిటంటే इस भी भावना जा सकता है, ఈ భావనలు అన్ని వెళ్తాయి కదా. एक जगह से दूसरे जगह पर विद इन ए फ्रैक्शन ऑफ ए सेकंड में वो भावना जाकर पहुंच सकता है। ఒక్క సెకండ్ లో ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఈ భావనలన్నీ వెళ్లి చేరుతున్నాయి కదా. अभी जो साउंड भी आपको जा रहा है वायुमंडल द्वारा ही जाकर पहुंच रहा है ना। मीडिया तो वायुमंडल है। ఇప్పుడు సౌండ్ ఏది వెళ్తుందో అది కూడా వాయుమండలం నుంచే వెళ్తుంది కదా. మీడియా అంటే వాయుమండలమే కదా. तो मन बुद्धि द्वारा भी भगवान की शक्ति दुनिया की कोई भी आत्मा तक नहीं पहुंच सकता है क्या। అలాగే మన మనస్సు బుద్ధి కూడా ప్రపంచంలో ఏ మూల ఉన్న ఆత్మలకి వెళ్ళవా ఏంటి. ऐसे అలాగే बाबा బాబా किसी भी आत्मा को ఏ ఆత్మకైనా సరే किसी भी टाइम पर ఏ సమయంలోనైనా సరే अपने सेवा के लिए बाबा यूज कर सकता है। ఆయన సేవ గురించి బాబా ఉపయోగించుకుంటారు. लेकिन కానీ अपने को चेक करो, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. बाबा के बच्चे बनने के बाद बाबा ने आपको क्या क्या विशेषता दी। అయితే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత మీలో ఏం విశేషతలు ఉన్నాయో. बच्चे जानते भी हैं, పిల్లలకు తెలుసు కూడా, मानते भी हैं వాళ్ళు అంగీకరిస్తారు కూడా बाबा ने क्या क्या विशेषता दी। బాబా ఏవైతే విశేషతలు ఇచ్చారో అన్నది అంగీకరిస్తారు కూడా. तो मेरा विशेषता मैं आपको बताता हूँ। అయితే యోగేష్ భాయ్ చెప్తారు ఆయన విశేషతలు ఆయన మనకి ఇప్పుడు చెప్తున్నారు. एक विशेषता बताता हूँ। ఒక విశేషత చెప్తా. किसी को मुझे कुछ कहना है तो वो इंफॉर्मेशन मुझे बाहर से मिलना चाहिए था। किसी को कुछ कहना है, कुछ बात करनी है, वो इंफॉर्मेशन मुझे बुक द्वारा, टीवी द्वारा कोई कहकर मुझे मिलना चाहिए था। ఎవరైనా నాకు ఏదైనా విషయం చెప్పాలి అంటే గనక मैं किसी को कुछ कहता हूँ तो कहने के लिए मुझे इंफॉर्मेशन बाहर से मिलना चाहिए। నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నాకు తండ్రి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. बाप से नहीं। मुझे कोई लौकिक कुछ कहना है तो बुक द्वारा, टीवी द्वारा, न्यूज द्वारा, व्यक्ति द्वारा, एजुकेशन द्वारा, मेरी जिंदगी के अनुभव द्वारा कुछ मेरे पास आएगा, वही इंफॉर्मेशन मैं दूसरों को दे सकता हूँ। నా దగ్గర నేను ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏదైనా సరే మాట ద్వారా లేకపోతే టీవీ ద్వారా ఎలా నేను విన్నవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. లౌకికంగా मेरे पास कुछ नहीं है तो मैं दूसरों को कैसे दे सकता हूँ। నా దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ లేదు అనుకోండి, అప్పుడు నేను ఎలా ఇవ్వగలను వేరే వాళ్ళకి. लेकिन కానీ जब हम ज्ञान सुनाने के लिए बाबा हमको बिठाते हैं, मुरली सुनाने के लिए बैठते हैं, కానీ బాబా మురళి చెప్పడానికి గాని జ్ఞానం చెప్పడానికి గాని మమ్మల్ని కూర్చోబెడితే గనుక उस समय ऐसे इंफॉर्मेशन डेप्थ मीनिंग आता है, मैंने कहाँ भी सुना नहीं होगा, कहाँ भी देखा नहीं होगा, बैठते ही तुरंत आ जाता है। కానీ నేను ఇలా జ్ఞానం ఇవ్వడానికి క్లాస్ చెప్పడానికి కూర్చున్నప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే నేను అది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు నాకు తెలియదు. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర నుంచి వెళ్తుంది. तो कुछ भी ईश्वरीय ज्ञान सुनाने के लिए बैठते हैं, मुझे कुछ उसका प्रिपरेशन करने का जरूरत नहीं रहता है। కాబట్టి ఎప్పుడైనా ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడానికి క్లాస్ లో కూర్చున్నప్పుడు ముందు నేను ఏమి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు నాకు. लेकिन ये प्रिपरेशन तो जरूर करना है। కానీ ఈ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి. सेवा के टाइम पर मन बुद्धि बाबा के साथ कनेक्ट रखना ये तो जरूरी है। సేవ చేసే సమయంలో మాత్రం నా మనసు బుద్ధి బాబాతోనే ఉంచాలి. అది మట్టుకు చెయ్యాలి ఖచ్చితంగా. जितना आप कनेक्शन में रहेंगे डेप्थ मीनिंग, यथार्थ मीनिंग बाबा देता रहेगा। ఎంత భగవంతునితో కనెక్షన్ లో ఉంటే అంత లోతుగా మీనింగ్ అన్ని కూడా నాకు వస్తాయి.
ये जो अनुभव, ये जो विशेषता मैं बाबा के बच्चे बनने के बाद ही मिला, उसके पहले ये विशेषता मेरे पास नहीं था। ఈ అనుభవము, విశేషత నేను బాబా యొక్క పిల్లవాడి కింద అయిన తర్వాతే నాకు వచ్చింది. అంతకు ముందు నా దగ్గర ఈ విశేషత లేదు. लेकिन ये जो विशेषता है ना, जब ईश्वरीय कार्य में ही आता है, बाकी समय पर ये नहीं आता है। అయితే ఈ విశేషత అంతా కూడా ఈశ్వరీయ సేవ సమయంలోనే వస్తుంది. మళ్ళీ వేరే సమయంలో రాదు. तो अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. हर एक को बाबा ने ऐसे विशेषता दी है। ప్రతి ఒక్కళ్ళకి బాబా ఇలా ఏదో ఒక విశేషతలు ఇచ్చారు. जगदीश भाई को लिखने का विशेषता बाबा ने दिया था। జగదీష్ బాయి గారికి, జగదీష్ అన్నయ్య గారికి రాసేటటువంటి విశేషతని ఇచ్చారు. कोई कोई को गाने का विशेषता बाबा दे सकता है। కొంతమందికి పాటలు పాడే విశేషతని ఇస్తారు బాబా. किसी को बाबा योग करने का भी विशेषता दे सकता है। కొంతమందికి బాబా యోగం చేసే విశేషతని ఇస్తారు. लेकिन కానీ इस विशेषता को ఈ విశేషతను नेगेटिव रूप में आपने यूज किया, అంటే ఈ విశేషతని మీరు ఏమైనా సరే నెగిటివ్ రూపంలో ఉపయోగించారు అంటే కనుక, देह के लिए यूज किया, లేకపోతే దేహానికి ఉపయోగిస్తే కనుక, स्वार्थ के लिए यूज किया, లేకపోతే స్వార్థంకి ఉపయోగిస్తే కనుక, मैं कर रहा हूं करके किया, లేకపోతే నేనే చేస్తున్నాను అని కనుక చేస్తే కనుక, इसका मतलब దాని అర్థము अभिमान में आ गए। మీరు అభిమానంలోకి వచ్చేసినట్టే లెక్క. हम अभिमान में आए कैसे पता चलता है? మనము అభిమానంలోకి వచ్చాము అన్నది ఎలా తెలుస్తుంది మనకి? कर्म करने के बाद, కర్మలు చేసిన తర్వాత, स्पेशली ईश्वरी सेवा करने के बाद, స్పెషల్ గా ఈశ్వరీయ సేవ చేసిన తర్వాత తెలుస్తుంది. करने के बाद ఈశ్వరీయ సేవ చేశాక आपके सामने మీ ముందుకి माया మాయ या कोई आत्मा లేకపోతే ఎవరో ఒక ఆత్మ बहुत अच्छे रूप में निंदा करते हैं। చాలా మంచిగా మిమ్మల్ని నింద చేస్తారు. उस निंदन का प्रभाव आपके ऊपर पड़ा, అయితే ఆ నింద యొక్క ప్రభావం మీ మీద పడింది అంటే కనుక, अपमान हुआ, లేకపోతే మీకు అవమానం జరిగినా కూడా, फीलिंग हुई, మీకు ఫీలింగ్ అయినా కూడా, हुआ है तो మీకు ఫీలింగ్ ఇలా వచ్చింది అంటే కనుక, जरूर आप अपने अभिमान में आकर कर्म किया है। అప్పుడు అది ఖచ్చితంగా మీరు అభిమానంలోకి వచ్చి కర్మ చేసినట్టు లెక్క. सपोज आपने ईश्वरी सेवा की, సపోజ్ మీరు ఈశ్వరీయ సేవ చేశారు. सेवा करने के टाइम पर बाबा आप आकर करो करके बाबा को सौंप दिया। ఆ ఈశ్వరీయ సేవ చేసినప్పుడు మీరు బాబా మీరు వచ్చి ఈశ్వరీయ సేవ చెయ్యండి అని చెప్పి మీరు అప్పచెప్పేశారు. वो आत्मा ने आकर आपके आगे निंदा की, అప్పుడు ఆ ఆత్మ వచ్చి మిమ్మల్ని నిందించారు. आप क्या करते हो? అప్పుడు మీరు ఏం చేస్తారు? बाप दादा को कहते हो देखो बाबा ये आत्मा निंदा कर रही है, क्या है मुझे मालूम नहीं, आप देख लो। అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది బాబ్ దాదాకి చెప్పేస్తారు, బాబా ఈ ఆత్మ వచ్చి నిందిస్తున్నారు మీరు చూడండి అని చెప్పి. नेक्स्ट उस आत्मा को क्या चाहिए आप दे दो, जिम्मेदारी आपका है, मेरा नहीं है। అప్పుడు ఆ ఆత్మకి ఏది కావాలో ఆ ఆత్మకి అది మీరే ఇచ్చేయండి, ఆ బాధ్యత మీదే అని చెప్పి మీరు చెప్పేస్తారు బాబ్ దాదాకి. तो कर्म का फल का जिम्मेदारी आप नहीं लेते हो। అయితే అప్పుడు కర్మ యొక్క ఫలితం యొక్క బాధ్యత మీరు తీసుకోరు. क्यों? ఎందుకు? क्योंकि आपने कर्म किया ही नहीं। ఎందుకంటే మీరు కర్మలు మీరే చేయలేరు కాబట్టి. सिर्फ भोजन लाकर आपने सर्व किया है, लेकिन आपने भोजन बनाया नहीं है। మీరు ఎందుకంటే ఇక్కడ మీరు భోజనం తీసుకొచ్చి వడ్డించారు, అంతేగాని భోజనం మీరు తయారు చేయలేదు. ऐसे ఇలాగే बाबा के बनने के बाद బాబా వారిగా అయ్యాక మీరు जो भी बाबा ने विशेषता दी है, ఏది విశేషత బాబా ఇచ్చినా सारे विशेषताओं को మొత్తం అన్ని విశేషతలను ईश्वर को अर्पण करना, ఈశ్వరునికి అర్పించేయండి. उसको बाबा कहते हैं దాన్ని బాబా ఏమంటారు అంటే 16 कला संपूर्ण। 16 కళల సంపూర్ణవంతుడుగా అని అంటారు. 16 कला माना विशेषता सिर्फ 16 ही नंबर में रहेंगे ऐसा नहीं है। ఇక్కడ 16 విశేషతలు 16 నెంబర్లోనే ఉండాలని కాదు. 16 कला माना संपूर्ण। 16 కళలు అంటే సంపూర్ణము అని అర్థం. वो 16 नाम कहाँ से आया? అయితే ఈ 16 అన్న నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? पहले जो रुपए माना वैल्यू करते थे 16 आने को 1 रुपए कहते थे। అయితే మొదట మన 16 అణాలను కలిపి 1 రూపాయి అని అనేవారు. 8 आना है माना 50 पैसा।
8 అణాలు అంటే 50 పైసలు అని అర్థం. 4 आना माना 25 पैसा। అక్కడ 4 అణాలంటే పావలా అని అర్థం. तो 16 आना हो गया माना ₹1 कंप्लीट हुआ। అక్కడ 16 అణాలు అంటే ₹1 కంప్లీట్ అయిందని అర్థం. ऐसी सारी विशेषता आप में आ गई, समझ लो 16, इसलिए 16 करके नाम आया। అయితే ఇలా అన్ని కళలు మీ దగ్గరికి వచ్చి ఉంటే గనక దాన్ని సంపూర్ణం అంటే అక్కడ 16 కాబట్టి సంపూర్ణము అని చెప్పేసి అన్నారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు बाप दादा ने जो भी विशेषता दी है బాబ్దాదా ఏ విశేషతలను మీకు ఇస్తారో उसको पहले अपनी जिंदगी में धारणा करना, మొదట వాటిని మీ జీవితంలో ధారణ చేయండి. उसके बाद सेवा में लगाना। దాని తర్వాత మీరు సేవలో పెట్టండి. योगेश भाई द्वारा యోగేష్ భాయ్ ద్వారా बाबा जो भी ज्ञान सुनाते हैं బాబా ఏ జ్ఞానాన్ని మీకు వినిపిస్తారో वो पहले योगेश भाई के लिए है। అది మొదట యోగేష్ భాయ్ గురించే. तो पहले योगेश भाई को ठीक से सुनना पड़ेगा। కాబట్టి మొదట యోగేష్ భాయ్ సరిగా వినాల్సి ఉంటుంది. तो बाबा के बाजू में ही बैठना पड़ेगा, కాబట్టి బాబా పక్కనే కూర్చోవలసి ఉంటుంది. उसको समझना पड़ेगा। కొంత అర్థం చేసుకోవాల్సి కూడా ఉంటుంది. समझ में नहीं आया दोबारा बाबा के पास जाकर स्पेशल ट्यूशन लेना पड़ेगा। యోగేష్ భాయ్ అది అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ సెకండ్ టైం బాబా దగ్గరికి వెళ్ళి స్పెషల్ ట్యూషన్ తీసుకోవాల్సి ఉంటుంది. उसके बाद धारणा करना पड़ेगा। దాని తర్వాత ధారణ చేయాల్సి ఉంటుంది. उसके बाद डे टू डे लाइफ में उसको अप्लीकेशन करना पड़ेगा। దాని తర్వాత రోజువారీ జీవితంలో దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. उसके बाद उस आत्मा द्वारा वहां सेवा होता है। దాని తర్వాత ఆ ఆత్మ ద్వారా సేవ జరుగుతుంది. वो सेवा का फल आपके अकाउंट में सफलता होती है। ఆ సేవ యొక్క ఫలితమే మీ अकाउंट में सफलता के अकाउंट में जमा होता है। మీ అకౌంట్ లో సఫలత అనే రూపంలో జమ అవుతుంది. सिर्फ ज्ञान सुनाने से आपके अकाउंट में जमा नहीं होता है। ఓన్లీ జ్ఞానాన్ని వినిపించడంతోనే మీకు సఫలత దొరకదు. बाबा आपको भोजन बनाने का विधि देते हैं। బాబా మీకు భోజనం తయారు చేసే విధిని చెప్తారు. आप भी भोजन बनाना है, మీరు భోజనం తయారు చేయాలి, खुद खाना है, మీరు స్వయంగా తినాలి, बहुत अच्छा लगना चाहिए। మీకు అది బాగా మంచిగా అనిపించాలి. उसके बाद दूसरों को रेडीमेड भोजन देना है, विधि नहीं, भोजन रेडीमेड दे दो। దాని తర్వాత మీరు మిగతా ఆత్మలందరికీ రెడీమేడ్ భోజనాన్ని ఇవ్వాలి. वो भोजन उनको अच्छा लगना चाहिए, ఆ భోజనం కూడా వాళ్ళకి మంచిగా అనిపించాలి. तब वो लोग आपको पैसा देंगे, అప్పుడే వాళ్ళు మీకు ధనాన్ని ఇస్తారు. तब आपके अकाउंट में जमा होता है। అప్పుడు మీ అకౌంట్ లో జమ అవుతుంది. हम क्या कहते हैं, करते हैं, మనం ఏం చేస్తాము, सिर्फ ज्ञान देते हैं बस, ఓన్లీ మనం జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం అంతే, लेकिन धारणा नहीं करते हैं। కానీ ధారణ చెయ్యము. इसलिए सेवा का फल जो मिलना चाहिए वो नहीं मिलता है। అందువల్ల సేవ యొక్క ఫలితం ఎంత దొరకాలో అది దొరకదు. लेकिन बाबा क्या कहते हैं, కానీ బాబా ఏమంటారు, दिन में थोड़ा समय सेवा के अकाउंट जमा करना नहीं, దినంలో రోజులో కొంత అకౌంట్ లోనే జమ చేసుకోవడం కాదు, सदा हर सेकंड सेवा होता रहना चाहिए और जमा होता रहना चाहिए। సదా ప్రతి సెకను సేవ చేస్తూ ఉండాలి, జమ జరుగుతూ ఉండాలి. तो बच्चों में कितना वैरायटी का अभिमान आता है, పిల్లల్లో ఎన్ని రకాల అభిమానాలు వస్తూ ఉంటాయి. ज्ञान का अभिमान आ सकता है। పిల్లల్లో జ్ఞానం యొక్క అభిమానం రావచ్చు. ज्ञान दिया किसने, అయితే ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు మనకు, बाबा का है ना। బాబా ఇచ్చారు కదా. तो आपका प्रॉपर्टी नहीं है तो आपको क्यों अभिमान आना चाहिए। కాబట్టి మీ ఆస్తి కాదన్నప్పుడు మీకు అభిమానం ఎందుకు రావాలి. योग का भी अभिमान आ सकता है, యోగం యొక్క అభిమానం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. उसमें आपने मन बुद्धि बाबा के साथ कनेक्शन किया, बस शक्ति देने वाला बाबा है ना। ఆ యోగం చేసేటప్పుడు కూడా మీ మనస్సు బుద్ధిని మీరు బాబాకి ఇచ్చారు అంతే. మీరు బాబా నుంచే కదా శక్తి ఫ్లో అవుతుంది. तो सेवा किसने की, అయితే సేవ ఎవరు చేశారు, बाबा ने किया है ना। బాబాయే చేశారు కదా. आपने किया तो वो सेवा के अकाउंट में नहीं आएगा। మీరు చేస్తే గనక అది సేవ అకౌంట్ లో రారు కదా. कभी कभी बाबा के बच्चों में बुद्धि का भी अभिमान आ सकता है, मेरा बुद्धि श्रूड है करके। అప్పుడప్పుడు బాబా పిల్లలకి అభిమానం కూడా వస్తుంది, నా బుద్ధి श्रूड है, क्लीन एंड क्लियर है, बाबा का पॉइंट्स मुझे ही समझ में आता है और किसी को समझ में नहीं आता है, ऐसे थोड़ा अभिमान भी रहता है.
నా బుద్ధి క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది. నాకే బాబాయ్ చెప్పే పాయింట్లు అర్థమవుతాయి. ఇంకెవరికీ అర్థం అవ్వదు అన్నది కూడా వస్తుంది ఒక్కొక్కసారి అభిమానం. किसी किसी को गुण का भी अभिमान रहता है, కొంతమందికి గుణం యొక్క అభిమానం ఉంటుంది. लेकिन ये सभी दिया किसने? అయితే ఇవన్నీ ఎవరిచ్చారు? बाबा ने दिया है ना। ఇవన్నీ బాబానే ఇచ్చారు కదా. क्यों दिया है? ఎందుకు ఇచ్చారు? ईश्वरीय कार्य के लिए दिया है ना। ఈశ్వరీయ కార్యం చేయడానికే కదా ఇచ్చారు బాబా. हमको बाबा ने कंप्यूटर दिया है। మాకు బాబా కంప్యూటర్ ఇచ్చారు. क्यों? ఎందుకు? ईश्वरीय सेवा के लिए। ఈశ్వరీయ సేవ చేయడానికి ఇచ్చారు. मैं सारा दिन इसमें क्रिकेट देखकर ईश्वरीय सेवा के टाइम पर आराम से सो जाऊंगा तो नेक्स्ट टाइम बाबा मुझे देगा क्या? అయితే ఈ కంప్యూటర్ బాబా నాకు ఈశ్వరీయ సేవ చేయడానికి ఇచ్చారు. అయితే నేను మొత్తం రోజంతా కూడా క్రికెట్ చూడడానికి ఉపయోగించి ఈశ్వరీయ సేవ చేసేటప్పుడు పడుకుంటే బాబా మళ్ళీ నాకు ఇస్తారా ఇలా సాధనాలు? वो कर्मों का फल मेरे अकाउंट में जमा होगा या माइनस होगा? ఆ కర్మల యొక్క ఫలితము నా అకౌంట్ లో జమ అవుతుందా మైనస్ అవుతుందా? तो अपने को चेक करो। కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ईश्वरीय जीवन जो ईश्वर ने दिया है ఈశ్వరీయ జీవితం ఏదైతే ఈశ్వరుడు ఇచ్చారో उसको ईश्वरीय कार्य में यूज कर रहे हो या स्वार्थ के लिए यूज कर रहे हो? అది ఈశ్వరీయ కార్యానికి ఉపయోగిస్తున్నారా లేకపోతే స్వయంగా ఉపయోగించుకుంటున్నారా? तो बाप दादा కాబట్టి బాబ్దాదా अपने बच्चों के साथ తమ పిల్లలతో हर सेकंड ప్రతి సెకను प्रत्यक्षता का ప్రత్యక్షత యొక్క नया पाठ का కొత్త పాత్ర యొక్క नया जन्म दे रहे हैं। కొత్త జన్మని ఇస్తున్నారు. जैसे सीनियर होते जाएंगे, సీనియర్ सीनियर ఎలా होते जाएंगे ఎలా సీనియర్ అవుతూ వెళ్తూ ఉంటారో आपके नंबर बढ़ता है, అప్పుడు మీ నెంబర్ పెరుగుతుంది. वर्ष भी आगे बढ़ता है, సంవత్సరాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. पुरुषार्थ में और अमूल्य जीवन में भी वो डिफरेंस आपको पता चलता है। పురుషార్థంలో మరియు అమూల్య జీవితంలో కూడా మీకు ఆ భేదం తెలుస్తుంది. उस मौल्य माना जो वैल्यू को आप मेजर नहीं कर सकते हो, सिर्फ आप उसको अनुभव कर सकते हो। ఆ మూల్యాన్ని మీరు అనుభవించగలరు అంతే, ఇలాని లెక్క కట్టలేరు. मन में संकल्प में भी चेंज होता है। మనసులో సంకల్పాల్లో కూడా మార్పు వస్తుంది. पहले हम क्या करते थे, यहाँ जाना है, वहां जाना है, कोर्स देना है, पॉम्पलेट्स देना है, ऐसे सोचते थे। మొదట్లో మనం ఏం చేసేవాళ్ళము, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, పాంప్లెట్స్ ఇవ్వాలి లేకపోతే కోర్స్ ఇవ్వాలి అని అనుకునేవాళ్ళం. अभी योगेश भाई क्या करता है, विश्व कल्याण करना है। अभी संकल्प चेंज हो गया। ఇప్పుడు యోగేష్ భాయ్ ఏంటి అంటున్నారు అంటే విశ్వ కళ్యాణం చెయ్యాలి అని ఆయనకి సంకల్పం మారిపోయింది. मनसा सेवा के लिए ज्यादा अटेंशन रख रहे हैं, మనసా సేవ చేయడానికి ఎక్కువ అటెన్షన్ పెడుతున్నారు. तो सोच और संकल्प चेंज हो गए ना। కాబట్టి ఆలోచనలు మరియు సంకల్పాలు మారిపోయాయి కదా. बुद्धि में निर्णय शक्ति भी चेंज होता है। బుద్ధిలో నిర్ణయ శక్తి కూడా మారుతూ ఉంటుంది. पहले किसी का ऑफर आता था, सेवा का ऑफर टक से चले जाते थे, మొదట్లో సేవ చేసే ఆఫర్ వస్తే వెంటనే వెళ్ళిపోయేవాడు. लेकिन अभी सोचते हैं जाना है कि नहीं, वो आगे पीछे सोचकर बाबा को पूछकर उसके बाद डिसाइड करके जाते हैं। అయితే ఇప్పుడు ఆలోచించి బాబాని అడిగి ముందు వెనక ఆలోచించి వెళ్తున్నాం సేవ చేయడానికి. वाणी में भी परिवर्तन आता है, परफेक्शन आता है। వాణిలో కూడా మార్పు వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. सेकेंड में सफलता मूर्त बनने का शक्ति आता है। ఒక్క సెకండ్ లో సఫలతామూర్తి అయ్యే సఫలత కూడా వస్తుంది. ऐसा नहीं कि मैं आत्मा हूँ, बिंदु हूँ, अजर हूँ, अमर हूँ, 1 घंटे तक परंधा में जाने का समय वो नहीं। అలానే ఇలా ఉండట్లేదు. ఇప్పుడు ఒక్క సెకండ్ లో मैं आत्मा हूँ, बिंदु ऐसे कमेंट्री कहना नहीं। నేను బిందువుని లేకపోతే నేను ఆత్మను ఇలా కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు. बाबा ने मन को यूज किया, टक करके संपूर्ण समर्पण, और बाबा यूज कर रहा है शांत सफलता मूर्त। सिर्फ बाबा यूज कर रहा है, वो एहसास होता है, कहाँ कैसे मालूम नहीं रहता है। బాబా నన్ను ఉపయోగించుకోవాలి అని ఒక్క సెకండ్ లో అనుకుంటే వెంటనే బాబా దగ్గర నుంచి శక్తి ఫ్లో అలా అవుతూ ఉంటుంది, సఫలత దొరుకుతుంది. किसको जा रहा है, क्या जा रहा है, वो पता नहीं चलता है, लेकिन बाबा यूज कर रहा है, शक्ति के कारण अनुभव होता है। అయితే ఆ శక్తి ఎవరికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అన్నది తెలియదు, కానీ అక్కడ ఫ్లో అవుతుందన్న మట్టుకు అనుభవం జరుగుతుంది. साथ में దాంతో పాటు आपके संबंध संपर्क में जो भी आते हैं, మీ సంబంధ సంపర్కాల్లో ఎవరొచ్చినా సరే उनको कुछ ना कुछ जरूर अनुभूति होना चाहिए। వాళ్ళకి కొంతలో కొంత ఖచ్చితంగా అనుభూతి జరగాలి. इसके लिए की बंच रखना, कुछ देना, पेन देना, स्थूल नहीं।
దాని గురించి వాళ్ళకి పెన్ ఇవ్వడం లేకపోతే ఏదైనా ఇవ్వడం అలా స్థూలం చేయడానికి కాదు. भले वो दे दो, उससे भी ज्यादा आत्मे द्वारा वो शक्ति फ्लो होने का एहसास होना चाहिए। అలా ఇవ్వండి కానీ మీ దగ్గర నుంచి వాళ్ళకి శక్తి ఫ్లో వెళ్తున్న అనుభూతి అయితే కలగాలి. तो उसके लिए కాబట్టి దాని గురించి बाबा బాబా इस शिवरात्रि में ఈ శివరాత్రికి नया जन्म देना चाहते हैं। కొత్త జన్మని ఇద్దామని అనుకుంటున్నారు. शिवरात्रि में हम बच्चे क्या करते हैं? శివరాత్రి రోజున మన పిల్లలందరూ ఏం చేస్తాము? ईश्वरी रूप में शिवरात्रि कैसे मनाते हैं? ఈశ్వరీయ రూపంలో శివరాత్రి ఎలా జరుపుకుంటాము? एक है स्वयं के प्रति प्रतिज्ञा करते हैं, ఒకటి స్వయం పట్ల ప్రతిజ్ఞ చేస్తాము. दूसरा है बाबा की प्रत्यक्षता का झंडा लहराना। రెండవది ఏంటంటే బాబా యొక్క ప్రత్యక్షత యొక్క జెండాని ఎగరవేయడం. कोई सेंटर में हो, कोई बाबा के बच्चों के घर में हो, ऐसे शिवरात्रि मनाते हैं। ఏదైనా సెంటర్ లో ఉన్నా లేకపోతే బాబా యొక్క పిల్లల ఇంట్లో ఉన్నా సరే ఇలా శివరాత్రి జరుపుకుంటాం. प्रत्यक्षता का झंडा तो लहराना ही है सूक्ष्म रूप में। ప్రత్యక్షత అనే జెండా అయితే మటుకు ఖచ్చితంగా ఎగరేయాలి సూక్ష్మ రూపంలో. ऐसा नहीं कि हाथ में झंडा लेकर सभी जगह पर जाते रहो, ऐसा नहीं। అలా అని చెప్పి ఆ చేతిలో జెండా తీసుకుని అన్ని ప్లేస్లకి వెళ్ళాలని కాదు. प्रत्यक्षता माना क्या है? ప్రత్యక్షత అంటే ఏంటి ఇక్కడ? भगवान में जो ओरिजिनल सप्त गुण है वो उन आत्माओं को अनुभव होना चाहिए, आपके द्वारा बाहर आना चाहिए। భగవంతునిలో ఏదైతే సప్త గుణాలు ఉన్నాయో అవి మీ ద్వారా ఆ ఆత్మకి అనుభవం అవ్వాలి. इसलिए అందువల్ల अब तक ఇప్పటి వరకు भगवान के आगे భగవంతుని ముందు आपने जो भी प्रतिज्ञा किया है మీరు ఏ ప్రతిజ్ఞలు చేశారో उसको दृढ़ता रूप में उसको धारणा करना ही पड़ेगा। అవి దృఢత రూపంలో మీరు ధారణ చేయాల్సి ఉంటుంది. एक सेकंड में मिस नहीं करना है। ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకూడదు. अलबेलापन में आ गए तो भगवान का प्रत्यक्षता नहीं होगा। మీరు నిర్లక్ష్యంలోకి వచ్చారు అంటే భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగదు. ऐसा नहीं जब सिर्फ ईश्वरी सेवा में है तब हम बहुत मस्त है, लौकिक में आगे फुल टेंशन में आ गए, ऐसा नहीं। అలా అని కూడా కాదు ఈశ్వరీయ సేవలో వస్తే చాలా సంతోషంతో ఉండడము మళ్ళీ లౌకికంలోకి వచ్చి బాగా టెన్షన్లు పడిపోవడం అలా కూడా ఉండకూడదు. ईश्वरीय जीवन को, ఈశ్వరీయ జీవితాన్ని, ईश्वरीय विधि को, ఈశ్వరీయ విధిని स्वयं ईश्वर को స్వయంగా ఈశ్వరులకు हर कर्म में यूज करते हुए మీరు ప్రతి కర్మలోనూ ఉపయోగించుకుంటూ हर सेकंड ప్రతి సెకను आत्मा का कमाई का अनुभव होते रहना चाहिए। ఆత్మ యొక్క సంపాదన ప్రతి సెకను అనుభవం జరుగుతూ ఉండాలి. उसके लिए దీని గురించి हर संकल्प, ప్రతి సంకల్పము, हर बोल, ప్రతి మాట, हर सेवा ప్రతి సేవ विधिवत होना चाहिए। విధి విధానంగా జరగాలి. ऐसा नहीं मुझे मालूम नहीं था ऐसे ही बोल दिया, ऐसे नहीं आना चाहिए। అవన్నీ విధివంతంగానే జరగాలి, అలా అని కాదు నేను ఏదో చెప్పేశాను అని అలా ఉండకూడదు. निरंतर जितना सफलता का एहसास आपको होगा నిరంతరము సఫలత యొక్క అనుభూతి మీకు ఎంత జరుగుతుందో उतना भगवान के प्रत्यक्षता होगा। అంత మీకు భగవంతుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. सफलता नहीं है तो प्रत्यक्षता का जो पार्ट है आगे बढ़ता जाएगा। మీకు సఫలత జరగలేదు అంటే ఆ ప్రత్యక్షత ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది. तो विनाश होने में बहुत टाइम लगेगा। కాబట్టి అప్పుడు వినాశనం అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. इसलिए అందువల్ల ये शिवरात्रि के टाइम पर ఈ శివరాత్రి సమయంలో बाप दादा బాప్ దాదా हर कर्म के टाइम पर ప్రతి కర్మ చేసే సమయంలో बच्चों द्वारा प्रत्यक्ष होना चाहते हैं। పిల్లల ద్వారా ప్రత్యక్షం అవుదామని అనుకుంటున్నారు. सिर्फ अमृत वेले में स्टेज पर चेयर पर बैठे उसी टाइम पर नहीं, हर सेकंड। ఓన్లీ అమృత వేళ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అనే కాదు, तो ऐसी आत्माओं को ఇలాంటి ఆత్మలకు बाप दादा బాప్ దాదా हर अरब करब के रूप में उनको प्रत्येक- मुबारक भी दे रहे हैं అరబ్ కరబ్లో వాళ్ళకి అభినందనలు ఇస్తున్నారు, और रूहानी फूल का वर्षा भी डाल रहे हैं। ఆత్మిక పువ్వుల యొక్క వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. सपोज ये विशेषता आप में नहीं है तो సపోజ్ ఈ విశేషత మీలో లేనట్టయితే కనుక आगे धारणा करो। మున్ముందు ధారణ చెయ్యండి. ऐसे ఇటువంటి चारों ओर के
నలువైపులా ఉన్న जन्म उत्सव मनाने वाले। జన్మ ఉత్సవాన్ని జరుపుకునే, ऐसा नहीं कि शिवरात्रि मनाया, केक काट लिया, खा लिया, ऐसा नहीं। అలా అని శివరాత్రి జరుపుకున్నాము, కేక్ కేక్ కట్ చేసి కేక్ తిన్నాము అని కాదు ఇక్కడ. अभी तक जो बाबा ने कहा वैसे धारणा करते हुए निराकार रूप में उत्सव मनाओ। ఇప్పటి వరకు బాబా ఎలా చెప్పారో అది ధారణ చేస్తూ మీరు ఉత్సవాన్ని జరుపుకోవాలి. ऐसे ఇటువంటి श्रेष्ठ ब्राह्मण आत्मा को, ఇలాంటి శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మలకు, बच्चों को या भक्तों को नहीं, పిల్లలకు మరియు భక్తులకని కాదు, सदा दूसरों के लिए आपका जन्म रहना चाहिए। సదా వేరే వాళ్ళ గురించే మీ జన్మ ఉండాలి. ऐसे ఇటువంటి सदा अलौकिक जन्म के సదా అలౌకిక జన్మ యొక్క अलौकिक दिव्य कर्तव्य करने वाले అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసే श्रेष्ठ आत्माओं को శ్రేష్ట ఆత్మలకు सदा సదా एक बाप दूसरा न कोई, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ऐसे एक नामी ఇటువంటి ఏకనామి और మరియు सर्व खजानों के इकोनॉमी के अवतार। సర్వ ఖజానాలలో ఎకానమీ యొక్క అవతార మూర్తులుగా, इकोनॉमी माना कम खर्चा करने वाले, ఇక్కడ ఎకానమీ అంటే తక్కువ ఖర్చు చేసేవాళ్ళు అని. सदा సదా हर वरदान ప్రతి వరదానాన్ని और वर्षे को మరియు వారసత్వాన్ని जीवन द्वारा प्रत्यक्ष करने वाले, జీవితం ద్వారా ప్రత్యక్షం చేసే, उमंग उत्साह में रहने वाले बच्चों को ఉల్లాస ఉత్సాహాల్లో ఉండే పిల్లలకు बाप दादा का బాప్ దాదా యొక్క अलौकिक जन्म के అలౌకిక జన్మ యొక్క मुबारक सहित याद प्यार और नमस्ते। శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. अभी आप में से कौन हाथ उठाते हैं कि हम ऐसे योग्य हैं? ఇప్పుడు మీ అందరిలోని ఎవరు చేయి ఎత్తారు ఇలా వీటికి మేము యోగ్యులము అని చెప్పి? मैं तो हाथ नहीं उठाता हूँ, अभी तक योग्य नहीं बना हूँ। నేనైతే చెయ్యి ఎత్తను అని యోగేష్ భాయ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను యోగి కింద తయారవ్వలేదు. करना बहुत कुछ है। చెయ్యాల్సింది ఇంకా ఉంది. आप में से कोई ऐसे बने हैं तो हाथ उठा सकते हैं। మీ అందరిలో ఎవరన్నా ఇలా తయారైతే గనుక చేతులు ఎత్తచ్చు. ठीक है, तो बाबा को थैंक यू। కాబట్టి బాబాకి థ్యాంక్ యూ. ओम शांति। ఓం శాంతి.